సీఎం రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని మరోసారి రుజువైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన అనుచరులకు రేవంత్ ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రేవంత్ పేరుకే ముఖ్యమంత్రి, అధికారం మాత్రం లేదని సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి కొత్త దోపిడీకి తెరదీస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి వెనుక ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు టీడీఆర్ భూములను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. త్వరలో ఎఫ్ఎస్ఓ అమలు చేసి టీడీఆర్లను అడ్డగోలు ధరలకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఢిల్లీలో ఆయనది నడవకున్న పైసలు మాత్రం బాగానే సంపాదిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించే రాహుల్ గాంధీ అన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి విమానం ఎక్కడం, దిగడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయి మంత్రివర్గం లేదని కేటీఆర్ అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ పెడితే భట్టి వెలికి మాటలు మాట్లాడారని, ఇప్పుడు భట్టి పెట్టిన బడ్జెట్లో 40,000 నుండి 50,000 కోట్ల వరకు లోటు వస్తుందని అన్నారు. ఎన్నికల ముందు బాలయ్య సినిమా కంటే కాంగ్రెస్ నేతల డైలాగులు కొట్టారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడనవసరం లేదని, వీళ్ల స్థాయికి సమాధానం చెప్పడానికి తాను సరిపోతానని చెప్పారు. బడ్జెట్ సమావేశాల నుండి దృష్టి మరల్చేందుకు ఫార్ములా ఈ కార్ రేస్లో మళ్లీ తనను విచారణకు పిలిపిస్తారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతోందన్నారు కేటీఆర్. ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ అని మోదీ తెలంగాణకు వచ్చి చెప్పారని, మరి రేవంత్ రెడ్డిపై మోడీ ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. తాను వెళ్లి ఫిర్యాదు చేసిన అమృత్ స్కామ్ పై కేంద్ర మంత్రి స్పందించలేదని అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని బీజేపీ కాపాడుతోందని అన్నారు. సీఎం ప్రచారం చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. ఐఏఎస్లు తమతో టచ్లో ఉన్నారని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. విచ్చలవిడిగా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, కొంతమంది ఫోన్లను హ్యాక్ చేస్తున్నారన్నారు కేటీఆర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. ఒకవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లో ఒకవైపు, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోటాపోటీ చిట్చాట్లు. ఈ చిట్చాట్లో భాగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి మనకు కనపడింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్పీ ఛాంబర్లో చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా కొన్ని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వద్దనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కొనసాగుతోంది. టీడీఆర్ భూములు, చెరువు పక్కన ఉన్నటువంటి టీడీఆర్ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. దీనికి సంబంధించి కొంతమంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని తన పక్కన పెట్టుకుని వారి నుంచి పెద్ద ఎత్తున ఈ భూములను కొనుగోలు చేస్తూ రాష్ట్రంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారనేది ప్రధానంగా కేటీఆర్ చేసిన అభియోగంగా చెప్పుకోవచ్చు. ఇంకోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాసోజు శ్రవణ్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. దాసోజు శ్రవణ్ను 2023లోనే కేసీఆర్ గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తే గవర్నర్ తిరస్కరించారు. అప్పుడు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ అడ్డం పడ్డాయి. బీజేపీకి సంబంధించి దాసోజు శ్రవణ్ను ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకుంటే ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా కేసీఆర్ దాసోజు శ్రవణ్ను మండలికి పంపించారంటూ కేటీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఇంకోవైపు మరో విషయం, రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారు. ఇది కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన కామెంట్లను రేవంత్ రెడ్డికి అన్వయించే ప్రయత్నం కేటీఆర్ చేశారు. ముఖ్యంగా ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల సెలక్షన్తో అది బయటపడింది. మరోవైపు 15 నెలలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయినప్పటికీ మంత్రివర్గ విస్తరణ చేయడం లేదంటూ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఇక ఇంకొక ప్రధానమైన అంశం, కేసీఆర్ అసెంబ్లీకి రావడం. ఇప్పటివరకు కేసీఆర్ గతంలో అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఇప్పటివరకు అసెంబ్లీలో కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎట్లాంటి కామెంట్స్ చేయలేదు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారు. గవర్నర్ స్పీచ్ రోజు కేసీఆర్ హాజరవుతారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కానీ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనుభవం తక్కువ, రాష్ట్రంలో పరిపాలన చేతగాని వాళ్ళు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసే అవమానాలు, వాళ్ళు అనే మాటలను కేసీఆర్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థాయికి మేము సరిపోతామంటూ కేటీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, మరోవైపు కొడుకుగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని నేను కోరుకోవటం లేదంటూ కూడా కేటీఆర్ ఒక ఆసక్తికరమైన కామెంట్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక ఇటీవల జరిగిన కరీంనగర్కు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అదేవిధంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని భావించాము. మరోవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. ఈసారి కూడా అందుకే దూరంగా ఉన్నాము. బీజేపీ ఈ 2 ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా బీజేపీ లేదు. క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీనే ఫైట్ చేస్తుందని కేటీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా ఈరోజు కేటీఆర్ చిట్చాట్ చేశారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గానే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, కానీ బీజేపీ రేవంత్ రెడ్డికి సహకారం అందిస్తోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందంటూ అన్నారు. కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిపై ఎట్లాంటి విచారణ చేయలేదు. ఆర్ఆర్ ట్యాక్స్ పై మోడీ ఎందుకు విచారణకు ఆదేశించలేదంటూ ప్రయత్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్లే రాష్ట్రానికి నిధులు రాలేదంటూ రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు మోడీతో రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉన్నారు. గతంలో బడేబాయ్ చోటాబాయ్ అన్నారు. ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా మోడీ, అమిత్ షా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎందుకు రాష్ట్రానికి సంబంధించిన నిధులు సాధించడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. మరోవైపు బడ్జెట్కు సంబంధించి ఎంపీల అఖిలపక్షం మీటింగు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పెడితే ఏం ఉపయోగం ఉంటుంది? 11 అంశాలకు సంబంధించి, బడ్జెట్కు సంబంధించిన 11 అంశాలపై మోడీని రేవంత్ రెడ్డి కలిశారు. శ్రీధర్ బాబును బయటికి పంపించిన తర్వాత మోడీతో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో బయట పెట్టాలంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. మరోవైపు చివరిగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో జిల్లాకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి అధికార కాంగ్రెస్ పార్టీకి కొంతమంది అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నేను కేసీఆర్ అంత మంచివాడిని కాదు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారికి సరైన సమాధానం చెప్తా అంటూ కూడా కామెంట్ చేశారు. మేము ఐఏఎస్లతో టచ్లో ఉండి సమాచారాన్ని తీసుకుంటున్నాం అనేది కరెక్ట్ కాదు. ఐఏఎస్లతో మేము టచ్లో ఉంటున్నామన్నది ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఏ విధంగా తెలుస్తుంది? మా ఫోన్లు ట్యాపింగ్ చేసి తెలుసుకుంటున్నారా? మరోవైపు మా ఫోన్లు విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులతో, ప్రైవేటు సంస్థలతో ట్యాపింగ్లు చేయిస్తున్నారు, కొన్ని ఫోన్లను హ్యాకింగ్ కూడా చేస్తున్నారంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బడ్జెట్కి సంబంధించి ప్రధానంగా మరో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. బట్టి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అనేక రకమైన విమర్శలు చేశారు, వెకిలిగా మాట్లాడారు. ఇప్పుడు గతంలో 2,90,000 కోట్లు అసెంబ్లీలో బట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దానికి 50,000 నుండి 40,000 నుండి 50,000 కోట్లు మైనస్లో బడ్జెట్ ఉన్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పుడు ఏ విధంగా బడ్జెట్ పెడతారు? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే బడ్జెట్లో ఎట్లాంటి పసా ఉండదు. అందులో భాగంగానే మరోసారి ఫార్ములా ఈ-కార్ రేస్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తారు. నాకు మరోసారి నోటీసులు ఇస్తారు, మరోసారి విచారణకు పిలుస్తారు. బడ్జెట్ను పక్కదారి పట్టించేందుకే ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటూ కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. థ్యాంక్ యూ సవీన్.